మిరాయ్. సో, సెప్టెంబర్ 5న విడుదల కావాల్సిన 'మిరాయ్' వాయిదా పడడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. ఏంటంటే ఇప్పటిదాకా ప్రమోషన్‌లు కూడా పూర్తి స్థాయిలో మొదలుపెట్టకపోవడం అండ్ మెయిన్‌గా ఫెడరేషన్ సమ్మె అవుతుంది కదా! సో, దాని బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ ఆగిపోవడం, ఇది ఫైనల్ కట్‌ని ఆలస్యం చేస్తున్నాయని చెప్పి ఇన్సైడ్ టాక్ అయితే ఉంది. సో, ఇప్పటికిప్పుడు అవన్నీ పూర్తి చేసుకొని 10 డేస్‌లో అయితే మూవీ రిలీజ్ చేయడం కష్టం. సో, దాన్ని పోస్ట్‌పోన్ చేయడానికే చూస్తున్నారు. సో, సెప్టెంబర్ 5 మిస్ అయితే నెక్స్ట్ ఎప్పుడు రావచ్చు అని చెప్పి చూస్తుంటే సెప్టెంబర్ 12. సో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు 'కిష్కింధపురి' ఆల్రెడీ ఆ డేట్‌తో ఉంది. సో, దాంతోపాటు కాంపిటీషన్‌కి వెళ్ళడానికైతే టెన్షన్ పెద్దగా తీసుకోక్కర్లేదని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సో, టీజీ విశ్వప్రసాద్ గారైతే ఓజీ డేట్‌కి వెళ్ళడానికైతే ఖచ్చితంగా ఒప్పుకోరు. సో, ఓజీతో క్లాష్‌కి అయితే ఒప్పుకోరు. సో, దానివల్ల ఖచ్చితంగా కూడా సెప్టెంబర్ 12 ఒకటే కనిపిస్తుంది. సో, 'మిరాయి'కి సెప్టెంబర్ 12 మిస్ అయితే మళ్ళీ అక్టోబర్ వరకు కూడా మరొక ఆప్షన్ ఉండదు. సో, 'హనుమాన్' తర్వాత చాలా గ్యాప్ తీసుకొని చేసిన సినిమా కావడంతో తేజ్ సజ్జాకి 'మిరాయి'లో సోలో రిలీజ్ చాలా అవసరం. 'హనుమాన్' టైంలో సంక్రాంతి సీజన్ కాబట్టి మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ ఇలా పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నా కూడా కంటెంట్ బలంతో గెలిచేశాడు. సో, ఈసారి పరిస్థితులు అంత సానుకూలంగా ఉంటాయని చెప్పి మనం అయితే అనుకోలేం. సో, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన 'మిరాయ్' మూవీ ఆల్రెడీ నాన్ థియేటర్ హక్కుల ద్వారానే లాభాలైతే ఇచ్చేసింది. సో, థియేటర్ రెవెన్యూ వస్తే తేజ్ సజ్జాకి మార్కెట్ పరంగా అయితే ప్లస్ అవుతుంది. అండ్ 'మిరాయ్' సెప్టెంబర్ 5కే వస్తుందా లేదా తర్వాత వాయిదా పడుతుందా అనేది మనం చూడాల్సింది. సో, 'మిరాయ్‌లో మనకి మంచు విష్ణు గారైతే నెగిటివ్ రోల్ చేస్తున్నారు. మనకందరికీ తెలిసిందే కదా! సో, దీని మీద మంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా దీనికి సంబంధించి ఇప్పుడు పెంచాల్సిన అవసరం అయితే ఉంది. సో, దీని గురించి మనం పోస్ట్‌పోన్ అయితే మాక్సిమం సెప్టెంబర్ 12 వరకు అనుకుంటున్నారు. సో, మిస్ అయిందంటే మాత్రం అక్టోబర్, నవంబర్ వరకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇన్ దట్ కేస్ మనకి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఈ మూవీ కోసం తేజ్ సజ్జా గారు వెయిట్ చేసినట్లయితే అవుతుంది. సో, చూద్దాం మరి ఈ మూవీకి ఏమవుతుందనేది, ఈ సస్పెన్స్ ఎప్పుడు క్లియర్ అవుతుందో. థ్యాంక్ యూ.